గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇటీవల జాతీయ స్థాయిలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఒకటి ప్రధానంగా చర్చలోకి వచ్చింది. లవ్ జిహాద్. టీసీఎస్ నాసిక్ కేంద్రంగా జరిగిన దురాగతాలను మనం చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన దురాగతాలను మనం చూసాము. ఎంతమంది అమాయకుల్ని లవ్ పేరుతో ప్రేమ పెళ్లి చేసుకొని తర్వాత మతం మార్పించడం, తర్వాత దానికి సంబంధించి రకరకాల హింసలకు గురి చేయడం, ఇది ఒక వ్యాపకంగా ఒక చాప కింద నీరులాగా మెల్లమెల్లగా మన ఇంటి వరకు వచ్చిందేమో అనే ఒక భయం కల్పించే పరిస్థితులను, సంఘటనలు మనం ఈ 10-15 రోజుల్లోనే దగ్గరగా చూసాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ రక్ష జాతీయ అధ్యక్షురాలు, అదేవిధంగా విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్టు డాక్టర్ యమున పాఠక్ గారు ఉన్నారు. నమస్తే యమున గారు. నమస్తే అండి. మేడం, మీరు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఈ ఏదైతే లవ్ జిహాద్కు సంబంధించి కానీ, ఈ బలవంతంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ జీవితాల్లో చిచ్చు రేపుతున్నటువంటి కొన్ని సంఘటనల మీద మీరు బాగా గట్టిగా గలం వినిపిస్తున్నారు. అట్లా అని మీరు ఎవరిని, ఒక మతాన్ని కానీ ఒక దీన్ని కానీ పర్టికులర్గా ద్వేషించట్లేదు. నిజం చెప్పాలంటే మీరు ఒక థాట్ లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారంటే ఆ సంఘటనలో ఉన్న నిజం ఆధారంగా ఆ నిజాన్ని మీరు నిర్ధారణ చేసుకున్న దాని తర్వాతే మీరు గట్టిగా గలం విప్పుతున్నారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ సంఘటన చూసాం, మొన్న పంజాగుట్టకు సంబంధం, నాసిక్లో టీసీఎస్లో జరిగింది చూసాం. ఎట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇక్కడ ఎవరు అప్రమత్తంగా లేరు, ఎవరు దీన్ని ప్లాన్ చేసి చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం? నమస్తే అండి. ముందుగా అప్రమత్తంగా లేరు అనే దాని మీద ఇది వాస్తవం ఒకటి. రెండు, ఇప్పుడు మనం, ఎందుకంటే మీరు దాని పేరే చెప్పారు, లవ్ జిహాద్ అని చెప్తున్నారు. సో లవ్ జిహాద్ అన్నంత మాత్రాన ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇది ఒక క్రైమ్గా మనం చూద్దాం. ఆడవాళ్ళ పట్ల, ఆడపిల్లల పట్ల జరుగుతున్న క్రైమ్గా చూద్దాం. మరి క్రైమ్ అంటే వీళ్ళ మీదే మాట్లాడతారా, మిగతా వాళ్ళ మీద మాట్లాడరా అంటే మిగతా విషయాల్లో కూడా అనేక సందర్భంలో ఆడపిల్లల పట్ల, ఆడవాళ్ళ పట్ల, పసికందుల దగ్గర నుంచి జరుగుతున్న ఒక ఈ నేర ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని అది ఎవరు చేసినా, ఎలాంటి వారు చేసినా, ఎంతటి వారు చేసినా మతానికి, కులానికి సంబంధం అంటగట్టకుండా అది నేర ప్రవృత్తిగానే చూస్తూ దాని మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. స్పందించడమే కాదు, కార్యాచరణ రూపంలో కూడా అటు ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థలను, పోలీస్ శాఖ వారిని కూడా మనం ఆ దిశలో అడుగులు వేశాం. పాజిటివ్గా అంటే ఒక కార్యాచరణ వైపు. అది ఒక ఎత్తు. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఉందా లేదా అంటే ఉంది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇక్కడ నిజంగా ఆడవాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యారా, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యారా, ఇటువంటి అంశాలు మీరు తీసుకుంటే ఒక కోర్షను, ఇటువంటివన్నీ జరుగుతున్నాయా, ఒక బలవంతంగా కూడా వాళ్ళ ఒక విల్‌కి అగేన్స్ట్‌గా, అంటే వాళ్ళ ఒక అభిమతానికి అగేన్స్ట్‌గా వారిని బీఫ్ తినిపించడం కానివ్వండి, లేకపోతే వారి చేత బలవంతంగా మరి మతం మారాలి అనే ఒక ఆలోచన విధి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయా అంటే 100%గా ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని పరిస్థితుల్లో అక్కడ నిజంగా యథార్థంగా జరిగాయి. మరి దీనికి కారణాలు గనక మనం మాట్లాడుకుంటే, ముందుగానండి ఈరోజు మొట్టమొదటిగా ప్రేమ అని చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఈ యొక్క వలయంలో, మరి ప్రేమ అని మనం మాట్లాడితే ప్రేమ కోరుకునేది ఏమిటి? ప్రేమ అంటే నిస్వార్థంగా ఉండడం. మొదటి రోజు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని చివరి దాకా కూడా మనసా, వాచా, కర్మన త్రికరణ శుద్ధిగా మనము వారితో మన జీవితాన్ని పంచుకునే మన భాగస్వామి. ప్రేమ ఇదే కదా, ఈ రిలేషన్షిప్స్ మీదే. కాబట్టి చివరి వరకు కూడా మనం వాళ్ళ చేయి వదలకుండా చేదోడు వాదోడుగా అన్నిటిని అధిగమించి వారితో మనం కలిసి ప్రయాణం చేసి ఒక అద్భుతమైన జీవన ప్రయాణం, దానికి ఒక అస్తిత్వం మన దేశంలో ఉన్నది. సో దీన్ని ప్రేమ అంటారు. కానీ అమ్మాయిలను ఈరోజు ట్రాప్ చేసి ఈ ఆకర్షణలకు లోనయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను సైకలాజికల్గా. చాలా తీవ్రమైన లోన్లీనెస్ ఉంటే, ఒంటరితనం ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు పట్టించుకోకపోతే, తన చుట్టుపక్కల కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే,
తొందరగా కూడా ఒంటరితనం వల్ల కూడా ఆడపిల్లలు ఎవరైనా కాస్తంత ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమగా మాట్లాడే వాళ్ళు కాస్తంత అదే ఒక మానసిక ఆకర్షణ. ఆ మానసిక ఆకర్షణతో పాటు అనేక రకమైన ఆకర్షణలు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళని ట్రాప్ చేద్దామని సంసిద్ధంగా ఉంటారో ఊరికే వచ్చి ట్రాప్ చేయరు. వాళ్ళ గురించి తరోగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటో చెక్ చేస్తారు, వాళ్ళ స్థితిగతులు ఏమిటో చెక్ చేసుకుంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయో చెక్ చేసుకుంటారు, వాళ్ళ సామాజికంగా వాళ్ళ ఒక వ్యవస్థ స్థితిగతులు కూడా చెక్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మేము డీల్ చేస్తున్న అనేక విషయాలలో కూడా ఈ ప్రాపర్ రెక్కి అంటాం చూసారా, ఒక రెక్కి చేస్తారు ఆడపిల్లల మీద. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ పరిసరాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఆ అమ్మాయి అభిరుచులు ఏంటి, ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తుంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయికి ఏం కావాలి, ఇలా అనేక విషయాల పట్ల పూర్తి బయోడేటా సేకరించిన తర్వాతే ఆ అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. అంటే ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 100% ఆర్గనైజ్డ్. ఎవరు దీని వెనక ఉండి నడిపిస్తున్నారు? ఒకటి అండి, ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ముందు కారణాలు మాట్లాడుకుంటే ముందు ఇది వాళ్ళు చేసే ఒక ప్రయత్నం. ఎవరు దీనికి లోబడుతున్నారు అంటే మానసికంగా సైకలాజికల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు. అంటే ఇదే ఎటువంటి సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలియల్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఇట్లాంటి వాళ్ళు మాక్సిమం ఇలాంటి వాళ్ళు వీళ్ళకి బలైపోతున్నారు ఒక నేపథ్యం. మరి క్రైమ్ చేసేవాడు ఎందుకు, నేను క్రైమ్ అని అంటాను, వాళ్ళు క్రిమినల్స్ అని అంటాను. ఎవరైతే ఆడపిల్లలను లోబరుచుకొని ప్రేమ అని మోసం చేసి మోసపూరితంగా వాళ్ళు మతం మార్చి వారిని శారీరకంగా అన్ని రకాలుగా హింసించి వాళ్ళ వీడియోలు తీసుకొని వాళ్ళని పూర్తిగా కూడా వాళ్ళతో జీవితాన్ని గడిపి మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళ జీవితాన్ని అర్పించిన ఆ అమ్మాయిలను వాళ్ళను నగ్నంగా వీడియోస్ కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని అలాంటి వీడియోస్తో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లేని పక్షాన తెలిస్తే రేపొద్దున నువ్వు చెప్తే నీ కుటుంబ సభ్యులను హతమారుస్తామని ఇలాంటి బ్లాక్మెయిల్స్ కూడా చాలామంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ఒక్క వాంగ్మూలంలో మనకి ఇటువంటివి కూడా మనకు వినపడుతున్నాయి. బేసిక్గా మీ ఫ్యామిలీ నువ్వు బయటకు చెప్తే నువ్వు పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, ఫిర్యాదు చేసిన, నీ కుటుంబాన్ని ఇచ్చేస్తాం, మా బలగం ఇంత, మా బలం ఇంత అని ఒక భయభ్రాంతులకు గురి చేయడం. ఎందుకంటే యూజువల్గా కూడా ఒక సైకలాజికల్గా వీక్గా ఉన్న అమ్మాయి కాబట్టి యూజువల్గా ఇక్కడ బలైపోతుంది. సో కుటుంబానికి ఏమవుతుందని ఒక భయం, నెక్స్ట్ పరువు, కుటుంబానికి సంబంధించి ఒకవేళ ఈ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవన్నీ బయటకు వస్తే రేపొద్దున ఏమిటి పరిస్థితి అనే భయంతో కూడా ఈ బ్లాక్మెయిల్లో భాగంగా కూడా ఇంట్లోంచి డబ్బులు తీసుకురావడం, లేకపోతే అప్పులు చేయడము, తెలిసిన వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇలాగ అమ్మాయిలు నగలమ్మేయడం, ఇలాంటి చాలా 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 ఊహాగానాలు కాదు. వాళ్ళ పొద్దున కూడా నేను బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయిలో ఆ తల్లిదండ్రులు పడుతున్న రోధ, బాధ వర్ణనాతీతం. అలాంటి పేరెంట్స్ పడుతూ ఉండి వాళ్ళు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళు మైనర్లను చేయడం ఒక ఎత్తు అయితే మైనర్ల కంటే మేజర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మేజర్లు అయితే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేది ఏంటి చెప్పమంటారా, నువ్వు మేజర్వి, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నీ హక్కు. కాబట్టి పూర్తిగా ఆ మత్తులో ఒక సెడేషన్ అండి, వీళ్ళు ఒక సెడేషన్లో వీళ్ళ మత్తులో ఒక హిప్నాటిక్ స్టేట్లోకి వీళ్ళని తీసుకెళ్ళడం, పిచ్చి వాళ్ళని చేయడం, విపరీతమైన నేను లేకపోతే నువ్వు లేవు అనే ఒక భ్రాంతిని కలిగించడం, ఆ హిప్నాటిక్ స్టేట్లో వీళ్ళని తీసుకెళ్లడం అనేది నిజంగా వాస్తవం, యథార్థం. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, యథార్థమే మాట్లాడతాను కాబట్టి అవి కళ్ళారా మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న వాళ్ళతో అనుభవిస్తూ వాళ్ళతో రోజు మాట్లాడుతూ అక్కడ పరిష్కార దిశలో పనిచేస్తున్నాం ఈ రోజు. అంటే ఇప్పుడు దీని వెనక ఒక ఆర్గనైజేషన్ ఉండి నడిపిస్తుంది. నేనేమంటానంటేనండి, ఖచ్చితంగా ఇది క్రైమ్ అండి. నేను ఇప్పుడే అంటున్నాను, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు బాగలేరా అంటే నేను అదే అంటున్నాను. ఒకరి కోసం ఒకరు మతాంతర వివాహాలు ఒకప్పుడు జరిగేవండి, బానే కూడా చాలా మంది చేసుకుంటారు, వాళ్ళ ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు. లెట్ us talk about percentage. 10లో ఒకరో 100లో ఒకరెక్కడో బాగుంటే మిగతా 99 మంది సఫర్ అవుతున్నారు కదా. అంటే ఇలాంటివి ఎందుకు బయటకు వస్తున్నాయి మరి? కానీ ఈ చేసే వాళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు, మెకానికులు, లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళను అంటే ఒక సెక్టర్ ఎలా ఆర్గనైజ్ చేయగలుగుతారు? నేను ఇప్పుడు అదే అంటున్నాను. మన ఉత్తరప్రదేశ్ లో చెంగూర్ బాబా కేసు మీరు తీసుకుంటే వాడు ఆర్గనైజ్ క్రైమ్ చేశాడు. వాడు మా విశ్వ హిందూ రక్షా పరిషదే అక్కడ మా అంతర్జాతీయ ప్రెసిడెంట్ గోపాల్ రాయ్ గారు చాలా కీలకమైన పాత్ర దాంట్లో వారు పోషించారు. అక్కడ దాంట్లో అనేక మంది అమ్మాయిల్ని సేవ్ చేయడము, అనేక మంది వాడి భార్య నుంచి కూడా మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ లో మా సంస్థ నుంచి కూడా 500 మంది 5,000 మందిని
ఇంకొకటి వీళ్ళు ఇదొక్కటే కాదు, ట్రాఫికింగ్. ఒక్కసారి అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అయితే వాళ్ళ చేత పిల్లలు కనించేయడం, దాని తర్వాత అంతే పిల్లల్ని కనడం వదిలేయడం, తర్వాత ఆర్గనైజ్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గా వీళ్ళని వేరే దగ్గర పంపించేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అంటారా, లేకపోతే నేనేమంటానంటేనండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిణామాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడిన తర్వాత కూడా మూర్ఖంగా మొండిగా జరగటం లేదు లేదు లేదు. వివక్ష ఎవరి మీద ఉంది? ఈరోజు మతాల గురించి మాట్లాడితే నాకు అనేక మంది మతాల వాళ్ళు, మాకు చాలా సన్నిహితులు, మాకు కుటుంబ శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నారే. వివక్ష కాదు ఇక్కడ, వివక్ష లేదు ఇక్కడ, మతం మీద వివక్ష లేదు, ఎవరి మీద వివక్ష లేదు. కానీ క్రైమ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా, అండ్ దట్ టు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాయిస్ చేస్తాం. అది రిలీజియన్ పేరు మీదే. నీకు ప్రేమించిన వాడివి నువ్వు మతం ఎందుకు మారుస్తున్నావు? నికా ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు పెద్దవాళ్ళని పెట్టి నువ్వు ఎందుకు బీఫ్ తినిపిస్తున్నావు? నువ్వు ఎందుకు నమాజ్ చదివిస్తున్నావు అమ్మాయి చేత? ఎందుకు చేయిస్తున్నావు? నువ్వు ప్రేమను నమ్మిన వాడివైతే నీ ఆచారం నీది, నా ఆచారం నాది. ప్రేమ ఇద్దరు మనసుల్ని కలుపుతుంది కానీ మతాల్ని కలుపుతుందా? మతాలు ఆచారాలతో సంబంధం ఏముంది? మనసులు కలిసినప్పుడు మరి వాళ్ళ వీడియోలు ఎందుకు ఉంటున్నాయి వీళ్ళ దగ్గర? వాళ్ళతో కలిసి ఉన్న అలాంటి ఒక పవిత్ర బంధం అని నువ్వు నమ్మించి మోసం చేసి ఆడపిల్లల్ని నువ్వు తీసుకొచ్చి ఆ వీడియోలు పెట్టి ఇంకెక్కడుంది నీకెక్కడుంది విశ్వాసం? నీకు దేని మీద ఉంది విశ్వాసం? లేదు, ఇది కేవలం ఆధిపత్యం. ఈరోజు ఇంతమందిని వీళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఎవరు ఇస్తున్నారు? ఈ రోజు ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకి తప్పకుండా కనెక్షన్ ఉంది. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా? 100% డబ్బులు ఇస్తారు. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మీరు ఈ చెంగూరు బాబా విషయంలో తీసుకోండి, మీరు ఉత్తరప్రదేశ్ లో డబ్బులు, విపరీతమైన డబ్బులు. ఇలా ఇంత అమ్మాయిలు, హిందూ అమ్మాయిల్ని, ఈ ఫలానా అమ్మాయిలు నువ్వు గనక మతం మారుస్తే నీకెక్కడో స్వర్గం వస్తుంది, నీకు డబ్బులు వస్తాయి, నీకు భగవంతుడు మెచ్చుకుని నీకు డబ్బులు నీకు మంచి ఏదో ఒక ఇది వస్తుంది, స్వర్గం ఏదో వస్తుంది. ప్లస్ నువ్వు మతం మారిస్తే ఆ అమ్మాయికి డబ్బులు ఇది మనకి ప్రాపర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా ఇక్కడ. ఈరోజు వాడు పట్టుబడిన తర్వాత కూడా వీళ్ళు యువతని ఎలా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు? పాపం వీళ్ళు అమాయకులే కదా. చాలా మంది చదువుకున్న వాళ్ళు, వీళ్ళని నేను అందుకే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతో మంది ముస్లిం పెద్దలతో కూడా కలిసి మాట్లాడుతున్నాను. మొన్న మధ్యన కూడా వేరే ఒక పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను. అలాగా ముస్లిం పెద్దలతో కూడా కూర్చొని ఈరోజు మతం పేరుతో వీళ్ళు మనసుల్ని పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఇది విక్టిమ్ ఒక్కరికే కాదండి, ఎవరైతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు గనక మనం వదిలేస్తే మంచి వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఒక పూర్తి విద్వేషం వైపు, పూర్తి మత విద్వేషం వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏం జరగాలంటే అందరూ చెడ్డవాళ్ళు కాదుగా. అవును, అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేను నా సంస్థలో నాకు ఎంతో మంది ముస్లిం సోదరులు నాతో కలిసి పనిచేస్తున్నారు. మీకు అర్థమైందా? ఎంతో మంది ముస్లిం సోదరులు నాతో కలిసి పనిచేస్తున్నారు. అర్థమైందండి? ముస్లిం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇక్కడ వివక్ష కాదు. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో వీళ్ళు రిలీజియన్ అంటగడుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా ఎటువంటి వివక్ష లేకుండా ఎందుకు జరుగుతోంది? ఇక్కడ ఈ మతం మీద కూడా దుష్ప్రచారం కాదు, ఇక్కడ చూడండి, మతం మీద కూడా దుష్ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు పెద్దలు పిలిచి వారి యువతని కూడా మోటివేషనల్ ట్రైనింగ్, ఒక నైతిక విలువలని చెప్పి ఇలా చెయ్యకూడదు. ముస్లిం పెద్దలు చెప్తే వీళ్ళు వినరా? ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతిరోజు ఫ్రైడే నమాజ్ జరుగుతుందా? నమాజ్ జరుగుతున్నప్పుడు 5 సార్లు నమాజ్కి అందరూ వెళ్తారు కదా. ఆ టైంలో మీరెందుకు ఒక మత పెద్దగా మీ యొక్క ఖురాన్ ఏం చెప్తుంది? పక్క వాళ్ళని మోసం చేయని చెప్పట్లేదు కదా. ఏ మతం కూడా చెప్పదు కదా. కాబట్టి వీళ్ళెందుకు యువతని ఇలా ప్రేరేపించబడుతున్న యువతలందరూ ఎవరు అంటే వాళ్ళు ముస్లిం యూతే ఉన్నారు. మరి ముస్లిం యూత్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు ప్రతిరోజు ఇలా కనబడుతుంది కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి అందులో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేయాలి? మత గురువులు ఏం చేయాలంటే ఇలాగా ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు. ఇలాంటి ఎవరైనా మీ దృష్టిలోకి ఇలాంటి పని మన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా, మన ఒక్క సమాజంలో ఏదైతే ముస్లిం సమాజంలో ఎవరైనా యువత ఇలాంటి పనులు చేసినా మీరు హెచ్చరించండి, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇది తప్పు అని చెప్పండి, ఇది ఖురాన్కి విరుద్ధం అని చెప్పండి.
అని మీరు చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే మీరు మత సామరస్యం కావాలి, ఈరోజు సొసైటీలో అన్రెస్ట్ ఉండకూడదు అంటే మీరు ఖచ్చితంగా బాధ్యత ముస్లిం పెద్దలు తీసుకోవాలి. ఖచ్చితంగా ముస్లిం పెద్దలు తీసుకొని ఇది ఏదైతే ఇది ఒక విష వలయంగా మారుతుందో ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సమాజంలో ఇలా జరగకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించలేదు. ఇక్కడ ఆధిపత్యం వీళ్ళకి ఒకటే, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఒకటే. ఆ టెర్రరిస్టులు ఎవరు అంటే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మతం ఆచరిస్తున్నారో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇన్ని దేశాలు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఈ మత మార్పిడి, అమ్మాయిల్ని మోసం చేయాలి, ఈ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలయంలో వాళ్ళని తీసుకురావాలి. ఏమొస్తుందండి వాళ్ళకి అలా చేస్తే? ఆధిపత్యం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 10 మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మతం వాళ్ళే ఉంటే ఇదే వాళ్ళకి కావాలి. అది మూర్ఖత్వం, మూఢత్వం, మతి లేని తత్వం. ఎవరైతే ఈ చర్య చేశారో, ఇప్పుడు మతం మార్చాలి అనుకున్నారో, ఆడపిల్లల్ని మోసం చేసి మతం మార్చాలి, వీళ్ళని ఇలాంటి పనులు చేయాలి అంటే అది మూర్ఖత్వం, అది మతం కాదు. ఏ మతం వాళ్ళ వైపు నుంచి ఇది జరుగుతోంది, మరి తల్లిదండ్రుల బాధ్యత లేదా దీంట్లో? పిల్లలు ఏమంటారంటే ఇక్కడ బాధ్యత మత పెద్దలు తీసుకోవాలి. మత పెద్దలు ఒక నైతిక విలువల వైపు సమాజాన్ని, యువతని నడిపించాలి. ఎందుకంటే ఇందులో చాలా మంది ఈ రోజు యువత నిర్వీర్యం అయిపోతున్నారు. నేను ఆలోచిస్తుంది హోలిస్టిక్ గా, విక్టిమ్సే కాదు, ఎవరైతే అక్యూజ్ అవుతున్నారో వాళ్ళు యువతనే. వాళ్ళకు కూడా తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి తమ బిడ్డల పట్ల. తమ బిడ్డలు చెడు ప్రవర్తన, ఇప్పుడు నేను ఒకటే చూస్తున్నాను, ఇక్కడ చెడు ప్రవర్తన చేస్తున్న అక్యూజ్డ్ ఉన్న వాళ్ళు చెడు ప్రవర్తన చేస్తే సమాజానికి నష్టం. విక్టిమ్స్ మోసపోయి జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటే సమాజానికి నష్టం. ఈరోజు నీకు ఏ కన్ను ఎక్కువ అంటే 2 కళ్ళు మనకు కావాలి. తప్పు చేస్తున్నవాడు తప్పు చేయకుండా కూడా మత పెద్దలు ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి. మత ప్రార్థనా స్థలాల్లో మాట్లాడాలి, తప్పులు చెయ్యకండి, సత్ప్రవర్తనతో ఉండండి అని మత గురువులు చెప్పాలి. ఇక్కడ విక్టిమ్స్ సైడ్ నుంచి తీసుకుంటే తల్లి తండ్రి ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? పిల్లల్ని కంటే వాళ్ళు మన అమూల్యం, మన ఆస్తి, వాళ్ళు మన సంపద, మన 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 అన్ని, మన జీవితం. మనం కష్టపడింది వాళ్ళ కోసం మనం టైం వెచ్చించలేకపోతే ఇంకెందుకండి? ఇప్పుడు ఒంటరితనంతోనే వాళ్ళు ఈ రోజు ఆకర్షణకు గురవుతున్నారు. ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే అబ్బా వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాడు, వాడు మోసం చేసిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ అదొక్కటే కాదు, మానసిక, శారీరక, ఇమోషనల్, సైకలాజికల్ అబ్యూజ్, ఎంత అబ్యూజ్ జరుగుతుందండి, ఎంత దారుణాలు జరుగుతున్నాయండి. నిన్న ఒక వీడియో చూస్తే ఏం జరుగుతుంది? వీళ్ళే కదా మరి. ఇక్కడేమో హిందూ అమ్మాయి ఉంది, అక్కడ ఎక్కడ పోతున్నాం మనం సమాజంగా? అంటే ఏంటి? అన్నిటికీ దౌర్భాగ్యం ఇంకొకటి ఏంటంటే చట్టాలు మారాలి. 18 ఏళ్ళు వయసు దాటితే అమ్మాయిలు వాళ్ళ నచ్చినట్టు చేయొచ్చు అంటే కని పెంచి 18 సంవత్సరాల వరకు ఓటు హక్కుకు వాడుకోమన్నారు. ఓటు హక్కునే సరిగ్గా వినియోగించుకోలేని వీళ్ళు ఈరోజు జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారండి? ఈరోజు సమాజంలో ఓటు హక్కే, వాళ్ళు బయటకు వచ్చి ఒక్కళ్ళు ఓటేరు పిల్లలు 18 ఏళ్ళ వాళ్ళు, కానీ జీవితాన్ని ఎలా నిర్ణయించుకుంటారు? తల్లి తండ్రి వాళ్ళకి ఏ బట్టలు కావాలి, వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలని ప్రతి వాళ్ళ రుచి, అభిరుచి, వాళ్ళ జీవితం పట్ల పూర్తిగా కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్న తల్లిదండ్రులు ఈ ఆడపిల్లలకు కనిపించటం లేదా? ఎక్కడ దౌర్భాగ్య ప్రేమలండి ఇవన్నీ? మన 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 ఆలోచన ఇప్పుడు ప్రేమ ఏదో కొన్ని ఫ్యాక్టర్స్ కలవాలండి. అక్కడ కేవలం ఆకర్షణే కాదు, మన అభిరుచులు, రుచులు, మన ఐడియాలజీ, ఇవన్నీ చాలా ఉంటాయి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఇటువంటివి ఎన్నో ఉంటేనే ఇంకా మనస్పర్ధలు అంతంత మాత్రాన వస్తున్న సమయంలో పూర్తి విరుద్ధంగా ఉన్న వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి వాడు ప్రేమ అంటే ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి, ఈ ఆకర్షణలో లోనయ్యి ఏమన్నా అంటే 18 సంవత్సరాల్లో నేను మేజర్ని అంటే తల్లిదండ్రుల మీద సిగ్గు లేకుండా వీళ్ళు కంప్లైంట్లు పెడుతున్నారండి. తల్లిదండ్రులు జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి వీళ్ళని పెంచితే సిగ్గు లేకుండా వాళ్ళ మీద కంప్లైంట్లు పెడుతున్నారు. ఈ ఆడపిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని ఏం చేయాలి? ఆధునిక భావం అంట. ఏం ఆధునిక భావం ఉంది? జీవితం అంతా కోల్పోయి నాశనం అయిపోతే ఇంకేం కావాలి? కాదండి, ఆ తండ్రి ఇవాళ కూడా పొద్దున మాట్లాడుతుంటే తండ్రి గుండెలు పగిలేంత ఏడుస్తూ ఉంటే, తల్లి ఏడుస్తూ ఉంటే ఏంటి ఎక్కడ వీళ్ళు? ఇక్కడ ఏంటంటేనండి, ఎప్పుడైతే ఇమోషనల్ బాండ్ మన పిల్లలకి పేరెంట్స్కి ఉంటుందో ఆ పిల్లలు తప్పు చేయరు. అండ్ అన్నిటికంటే ఒకటి ఇమోషనల్ బాండ్ ఉండాలి. అమ్మ నాన్న, మీ మొదటి స్నేహితులు, మీ ఆఖరి స్నేహితులు, ఈరోజు ఐడ్రీమ్ మాధ్యమంగా చెప్తున్నా, మీ మొదటి స్నేహితులు, మీ ఆఖరి స్నేహితులు మీ అమ్మ నాన్న. మొదట వాళ్ళే
వాళ్ళే మీ జీవితంలో ఏ కష్ట నష్టం వచ్చినా తల్లిదండ్రులు కూడా అట్లే ఉండాలి, వాళ్ళతో. ఉండాలి. ఈ Yes. రోజు వాళ్ళు ఉండలేకపోతున్నారు, ఉండలేకపోతుండడం వల్లే పిల్లలు పక్కదారి పడుతున్నారు మోస్ట్ ఆఫ్ ద దారి కేసెస్. అవును, జీవితం కోల్పోతున్నారు. Correct. ఇంకెందుకు అవును. మీరు వాళ్ళని కని పెంచి ఇంత పెద్ద మీరు వాళ్ళు చేస్తే ఏం చేస్తున్నారో చూపెట్టుకునే టైం లేకపోతే వాళ్ళు అలా చెడిపోయిన తర్వాత మీరు జీవితాంతం బాధపడి ఏం లాభము? ఏం లాభం లేదు. మీరు సంపాదించిందంతా ఎక్కడికి పోతుంది? ఎందుకు అనవసరం కదా. కొంచెం పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి తల్లిదండ్రులు కూడా. అమ్మ కొద్దిగా కాదు, పూర్తిగా పూర్తిగా పెట్టాలి. Yes. అమ్మ నాన్న పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి, వాళ్ళకి ప్రేమనివ్వాలి, ఆలోచన ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ మీద కూడా అవగాహన కల్పించాలి. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లల్ని తయారు చేయాలి, స్ట్రాంగ్గా తయారు చేయాలి, శారీరకంగా స్ట్రాంగ్ చేయాలి. మీ ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి, ఆ మైండ్ కూడా అంతే స్ట్రాంగ్గా తయారు చేయండి. అండ్ అన్నిటికీ మించి మన పిల్లలు, మన వ్యవస్థ, మన కుటుంబం, మన ఆధ్యాత్మిక తత్వానికి దూరంగా వెళ్ళిపోవడం అనర్థం. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఒక ఆధ్యాత్మికంగా భవానీమాల వేయండి ఆడపిల్లలకి. అమ్మవారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి దీక్షను తీసుకోమనండి, ఎందుకు తీసుకోకూడదు ఆడపిల్లలు? నేను అనేక సందర్భాల్లో ఒంటరిగా నేను 19 ఏళ్లకే నేను భారతదేశాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు, ఒక్కదాన్ని ట్రావెల్ చేసినప్పుడు మా అమ్మగారు ఒకటే అన్నారు, వెళ్ళు ఆ స్వామివారి పాదాలు ఆశ్రయించు. అంతే. నేను నా జీవితంలో యథార్థంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ హనుమాన్ చాలీసా చదవండి, ఆ స్వామి కల్పితం కాదు, యథార్థం. నేను నా అనుభవం చెప్తున్నా. ఉత్తరీశాల రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలలో ఒక్కదాన్ని వెళ్ళి పనిచేసినప్పుడు కూడా మా మామగారు చెప్పారు, ఆ పరమాత్ముడే ఉంటాడు. ఎస్, నువ్వు త్రికరణ శుద్ధిగా కనుక నువ్వు మన భగవంతుని మనం నమ్ముకుంటే, మన ఆధ్యాత్మిక చింతనతో మన పిల్లల్ని పెంచితే ఎవడొస్తాడో చూస్తాను. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే అంతటి పర్ఫెక్షన్తో, అంతటి ఒక త్రికరణ శుద్ధిగా మన భగవంతుడి పట్ల గనక మనం నమ్ముకుంటే, స్వామి మనతో ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు, ఆ తండ్రి పిలుస్తే పలికే దైవం, అంతటి అద్భుతమైన శక్తిలో, అలాంటి అద్భుతమైన దివ్యమైన సనాతన ధర్మంలో మనం పుట్టాం. ఆ ధర్మాన్ని మనం నమ్ముకుంటే ధర్మం మనకి ఎప్పుడు ద్రోహం చేయదు. ఈ లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళకి మీ సంస్థ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటుందా? ఒకటండి, ఇప్పుడు వెరీ షార్ట్లీ మేము బారిన పడకుండా ప్రివెంటివ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కౌన్సిలింగ్, మోటివేషన్ అన్ని రకాలుగా. అంటే ఈ రోజు మా సంస్థలో అనేక మంది ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ రోజు ఓపెన్ గా కాలేజ్ మొత్తం, అంటే టోటల్ గా మేము వెళ్తాం, వాళ్ళు రానక్కర్లా. సో అలాగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. తప్పకుండా ఈ రోజు ఇప్పుడు వస్తున్న సమయంలో మేము వస్తున్నాం. ఎస్, ఆర్ యూ రెడీ? మాకు కావాల్సిన సపోర్ట్ పేరెంట్స్ నుంచి. ఎస్, రండి అని కాలనీ అసోసియేషన్స్, స్లమ్ ఫెడరేషన్స్, మేము వస్తాం మీ దగ్గరికి. వీ నీడ్ ఆ ట్రైనింగ్. ఈరోజు మన ఆడపిల్లలను, మన మగ పిల్లలను ఆధ్యాత్మికంగా ట్రైన్ చేయాలి, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని లైఫ్ స్కిల్స్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఒక ప్రాపర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది, జీవితంలో నిర్ణయాలు ఎలా నిర్మాణాత్మకంగా ఎలా తీసుకోవాలో చెప్పగలగాలి, మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చెప్పగలగాలి. సో హోలిస్టిక్గా కూడా పూర్తిగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళని మేము ట్రైన్ చేయబోతున్నాం. తప్పకుండా ట్రైనింగ్ పిల్లలకే కాదు, పిల్లలతో సహా వాళ్ళ తల్లి తండ్రికి కూడా ఆ ట్రైనింగ్ మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ శక్తి, వీళ్ళల్లో ఉన్న శక్తి ఇట్ షుడ్ ఎవేక్ అవ్వాలి, ఆ శక్తి జాగృతం అవ్వాలి. సో మన ఆడపిల్లల్లో ఆ శక్తిని జాగృతం చేసే వైపే మేము అడుగులేస్తున్నాం. పక్కనోడిని తిట్టి లాభం లేదండి, పక్కనోడిని తిట్టి లాభం లేదు. మనం ఏం చేయాలి? ఈ రోజు అడుగుతున్నాను, మనం ఏం చేయాలి, ఊరికే కబుర్లు చెప్పడం కాదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి, న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి, చట్టాలలో మార్పు రావాలి. 18 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఇంట్లో ఆ ఇంట్లోంచి ఆడపిల్ల పారిపోయి నా తల్లి తండ్రి తప్పు అని కేసు పెడితే మీరు వెళ్ళి ఎవడో ఒక అనామకుడు, ఎవడో పనికిరాని వాడు, ఎవడో ఒకడు కాలాంతకుడు ఆ అమ్మాయిని మింగేస్తూ ఉంటే, ఆ అమ్మాయికి తెలియని వయసులో కేసు పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? చట్టంలో మార్పులు రావాలి. ఎలాగైతే సవరణలు చేస్తారో, మేజర్గా ఉండే హక్కు అంటే ఆ హక్కు ఎప్పుడు వినియోగింపబడుతుంది అని క్లాజెస్ పెట్టండి. క్లాజ్ నెంబర్ 1, క్లాజ్ నెంబర్ 2, క్లాజ్ నెంబర్ 3, ఈ అన్ని క్లాజెస్ ఫుల్ఫిల్ అయితేనే ఆ అమ్మాయి పెట్టిన ఆ మేజర్ అనే దానికి అర్థం ఉంటుంది. కానీ దయచేసి తెలియని వయసులో 18 ఏళ్ళ ఆడపిల్లలకి కానీ వీళ్ళకి కానీ ఈ చట్టం ఉంది అని, ఆ చట్టం వీళ్ళు పనికిరాని వాళ్ళు, కొంతమంది దుర్మార్గులు, క్రిమినల్స్ ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో చట్టాన్ని చుట్టం చేసుకొని ఆడపిల్లల్ని ఇంకా కూడా అగాధంలో తోసేస్తున్నారు. కాబట్టి చట్టంలో సవరణలు రావాలి. మేజర్ అయితే ఇలాంటి
మత వివాహాంతర పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి క్లాజ్ నెంబర్ 1, 2, 3 అని కూడా ఎంతో మంది పెద్దవాళ్ళు, ఉద్దండలు, న్యాయమూర్తులు ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు నేను అపీల్ చేస్తున్నాను, చేతులెచ్చి మొక్కుతున్నాను. ఎంతమంది అయితే సుప్రీంకోర్టు అడ్వకేట్లు, జడ్జిలు, న్యాయమూర్తులు ఉన్నారో, న్యాయస్థానంలో అనేక న్యాయస్థానాల్లో అనేక కోర్టుల్లో పనిచేసిన పెద్దవాళ్ళందరూ కూడా మీకు నేను అపీల్ చేస్తూ ఉన్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను. ఇందులో సవరణ తీసుకురండి. అన్నిటికంటే ముఖ్యం ప్రజాప్రతినిధులు. ఇంతమంది ఉన్నారు కదండి ప్రజాప్రతినిధులు, వీళ్ళకేం పట్టదా? ప్రజలు అగాధంలో తోయబడుతుంటే, ఇంతమంది ఆడపిల్లలు బలైపోతుంటే ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఉమెన్ కమిషన్లు ఉన్నాయి. ఉమెన్ కమిషన్లకు ఎవరైతే కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటారా? మీ అంతనే మీరు వెళ్ళరా? కనుక్కోరా? సుమోటోగా తీసుకోరా? మీరెందుకు జిల్లాల వారీగా ఎందుకు క్రైమ్ రేట్ దేనికి జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, దేని పట్ల జరుగుతున్నాయి, ఏ కేసులు నమోదవుతున్నాయి? డౌరీ డెత్తా, లేకపోతే హెరాస్మెంటా, సెక్షువల్ అబ్యూజా, ఎక్స్‌ప్లాయిటేషనా, లేకపోతే ఇటువంటి లవ్ జిహాదులా? ఏదో కనుక్కొని దాని మీద మీరు ఎంక్వైరీ చేయాలి, మీరు రిపోర్ట్ తెప్పించుకోవాలి, ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, పోలీస్ శాఖ వాళ్ళతో మాట్లాడాలి. మిస్సింగ్ కేసులు ఎంత ఉన్నాయి, మిస్సింగ్ కేసులు ఎంతమంది వెనక్కి వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తుంది మహిళా కమిషన్? ఎందుకుంది మహిళా కమిషన్? ఎవరో వచ్చి మనము లెటర్ రాసి ఇవ్వాలండి వాళ్ళకి? మహిళా కమిషన్లు మీరు ప్రజల వద్దకు పాలన, మీరు రండి ప్రజల దగ్గరికి, వాళ్ళ ఆర్తనాదాలు వినండి, వాళ్ళకి ఏం కావాలో తీసుకోండి. ఎవడు తప్పు చేసినా, ఎలాంటి వాడు తప్పు చేసినా దేనికి లోబడకుండా వాడికి పనిష్మెంట్ ఇవ్వండి. అందుకే ఉన్నాయి మహిళా కమిషన్లు, హెచ్ఆర్సీలు ఎందుకు ఉన్నాయి? హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరుగుతుంది కదండి. ముక్కుపచ్చలార పిల్లలు ఈరోజు బలైపోతూ ఉంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. విక్టిమ్స్ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అక్యూజ్డ్ ఫ్యామిలీస్ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఇందులో కూడా ఏమంటారు, మా పిల్లోడు అట్లాంటి వాడు కాదండి, మేము అట్లా పెంచలేదని వీళ్ళు అంటున్నారు కదా. సో మరి ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా. ఇక్కడ వ్యవస్థ అంటే నాశనం అయ్యేది ఏంటి? ఇందాక మీకు అన్నారు, 2 కళ్ళు నాశనం అయిపోతున్నాయి, నిర్వీర్యం అయిపోతుంది. ఇదా కావాల్సింది? ప్రభుత్వాలు ఎందుకు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంది? పోలీస్ శాఖ దీని మీద శ్రద్ధ పెట్టాలి. అంటే మాకు ఇది పెట్టాలి అంటే పెంచండి, ఇంకొక డిపార్ట్మెంట్ వేసుకోండి, ఇంకొక శాఖ పెట్టండి, దీని మీద విజిల్ పెట్టండి, ఒక విజిలెన్స్ ఇది కూడా పెట్టుకోండి. ఇక్కడ ఏమంటారంటే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు నేను మాట్లాడితే నిర్ణయాలు రావండి. ప్రభుత్వాలు పాలసీస్లో పెట్టాలి, ప్రభుత్వాలు బిల్స్ తీసుకురావాలి. చట్టసభల్లో ఇలాంటి ప్రొటెక్షన్, యాంటీ కన్వర్షన్ బిల్లు దాదాపు 8-9 రాష్ట్రాలలో అమల్లో ఉంది. మన తెలంగాణలో ఎందుకు యాంటీ కన్వర్షన్ బిల్ ఎందుకు అమల్లో లేదు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమల్లో లేదు? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకురావటం లేదు? యాంటీ కన్వర్షన్ బిల్ ఎప్పుడైతే బై ఫోర్స్ కనుక చేస్తే కఠినమైన శిక్షలు ఉండాలి వీళ్ళకి. నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమించేవాడికి ప్రాబ్లం కాదండి. నిజంగా ప్రేమించేవాడికి ఎవరికి ప్రాబ్లం? ఇది ఫేక్ ప్రేమే కదా. అసలు ప్రేమ అనే పదం అనకూడదు, ఎక్స్‌ప్లాయిటేషన్. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ కూడా. మాకు సంబంధం లేదు, ఇది పెద్దలు పెంపకం అంటే, పెద్దలు పెంపకం అనేది కూడా ఒక అంశము. దాని గురించి మనం చర్చించాము. మత గురువులు ఏం చేయాలి, మత పెద్దలు ఏం చేయాలో కూడా ఇందులో సమస్యలు పరిష్కారం అంటే ఈరోజు మన ఒక కార్యక్రమంలో ఈ మాటలో ఏం చేయాలో నేను చెప్తున్నాను. సమస్య మీద దూషించడం వేరు, సమస్య పరిష్కార దిశగా ఈరోజు మనం మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు ఏం చేయాలి, మత గురువులు అనే వాళ్ళు ఏం చేయాలి, సమాజంలో ఈ రోజు విచ్ఛిన్నమైపోతూ ఎక్కడికక్కడ సోషల్ అన్రెస్ట్ వస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇది తప్పుని తప్పుగా ఖండిద్దాం. ఎవరు చేసినా, ఎలాంటి వాళ్ళు చేసినా, ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. ఇప్పుడు ఈ మతంలో ఉన్న వాళ్ళు బయటికి ఎక్కువ వస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. అనేక మంది ఇంతకుముందు ఎవరన్నా బాబాలు చేస్తే మనం మాట్లాడలేదా? తప్పే. బాబాలు చేస్తే మాట్లాడలేదా? అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని చెప్పండి. కఠినమైన శిక్షలు వేసి వీళ్ళని ఇది చేయాలి. అసలు ఇలాంటి వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి. ఇలాంటి వాళ్ళు నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే, మళ్ళీ చెప్తున్నా, తప్పు చేశాడా, ఆడవాళ్ళ పట్ల తప్పు చేశారా, వాళ్ళని ఉపేక్షించద్దు, కఠినంగా పనిష్ చేయండి. ఈ రోజు దీన్ని అయితే అధిక సంఖ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఆఫీసులకు వెళ్తే ఫోర్సా అండి? నీకెందుకు మత వివక్ష? నువ్వు ఒక్కడికి ఎందుకు మత వివక్షిస్తున్నావు? TCS లో జరిగింది కరెక్టేనంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఉమెన్ పోలీసులు ఒక స్టింగ్ ఆపరేషన్ లో వెళ్ళారు. అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి, కల్పితం కాదు కదండి, ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడ ఏం జరుగుతోంది అన్ని యథార్థాలు వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అబద్ధం ఎలా అవుతుంది? వాళ్ళు బీఫ్ తెప్పించలేదా? మహారాష్ట్ర పోలీసులకి అంత గుడ్ హిస్టరీ లేదు, అందుకని కొంతమంది డౌట్ పడుతున్నారు.
ఎందుకంటే ఎందుకండి చాలా మందిని ఫాల్స్ కేసులు అరెస్ట్ చేసి వాళ్ళు చాలా కాలం జైల్లో పెట్టిన ఇక్కడ చరిత్ర మహారాష్ట్ర పోలీసులకు ఉంది అందుకు. విక్టిమ్స్ ఉమ్, ఆడపిల్లలు కళ్ళ ముందు ఉన్నారు కదా. అవును. ఏమండి పోనీ అక్కడ ఒకటే కాదు కదా, దేశ నలుమూలల అనేక కార్పొరేట్ సంస్థల్లో ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో అనేక మంది మీరు చూడండి మాకు ఇలా జరిగింది, హైదరాబాదు, అవును. ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ గోడు, ఎవరు తీరుస్తారు వారి గోడు, ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి. కాబట్టి ఇటువంటి ఎక్స్ప్లైటేషన్ ఎవరు చేసినా ఎలాంటి వాళ్ళు చేసినా ఉపేక్షించద్దు. దీనికి ప్రభుత్వము ఇలాంటి ఈ స్థాయిలో క్రైమ్ జరుగుతుంది. నేను మళ్ళీ అంటున్నాను, ఇది క్రైమ్గా చూడండి. ఇక్కడ క్రైమ్గానే చూద్దాం. వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఆడపిల్లల్ని ఈరోజు వల వేసి ఈ విశ్వవలయంలో తీసుకొచ్చి వాళ్ళని మతం మార్చడం ఎందుకంటే వాడు ఆధిపత్యం, ఎందుకంటే వాడికి అంతే పిచ్చవాడికి కరెక్ట్. మానసికంగా వాడు పిచ్చోడైపోయాడు. ఎవరికి ఉందండి ఆధిపత్యం? ఆడికి ఉంది ఆధిపత్యం, అందుకని వాడు చేశాడు. వాడికి దాని డబ్బులు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? ఎవరు ఫండ్ చేస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం వీటి మీద అందుకే కదా ఈ రోజు చట్టాలు కూడా అలాంటివి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు యూపీలో వాళ్ళు వదలలేదే. నేను అదే అంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మాణాత్మకంగా ఈరోజు మన బిడ్డలు బలైపోతున్నారు. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడింది. ఏ దేశంలో లేని యువ సంపద భారతదేశంలో ఉంది. అలాంటి యువత ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి పేరెంట్స్, మత గురువులు, పెద్దలు, అలాగే సంస్థలు చట్టంలో ఖచ్చితంగా కూడా సవరణలు తీసుకురావాలి. అలాగే యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా ప్రవేశపెట్టాలి తెలుగు రాష్ట్రాలు. అలాగే మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరందరూ ఎలక్షన్లు వస్తేనే వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటారా? కళ్ళ ముందు ఇన్ని ప్రజా సమస్యలు కనపడుతూ ఉంటే, ఆడపిల్లలు నిర్వీర్యం అయిపోతుంటే ఎందుకు వెళ్ళి దాని మీద ఒక నిర్మాణాత్మకంగా ఒక చట్ట రూపంలో ఎందుకు తీసుకురావటం లేదు? ఎందుకు అమలు పరచటం లేదు? చేయాలి. కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్ని స్ట్రాంగ్గా ప్రపోజ్ చేయమని ఈరోజు నేను ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అంటే ఈ మధ్య ప్రకాష్ రాజ్ నటుడు హిందుత్వకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు. బహుశా మీరు విని ఉంటారు. కేరళలో ఒక లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్ళి ఆయన రాముడు గురించి, లక్ష్మణుడు గురించి, రావణాసురుడి గురించి చేశారు. రాముడు, లక్ష్మణుడు వీళ్ళంతా నార్త్ ఇండియన్స్, రావణాసురుడేమో ఇక్కడ సౌత్ ఇండియను. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చి రావణాసురుడి తోటలో పండు కోసుకొని తిన్నందుకు శూర్పణఖ జిఎస్టీ కలిపి అని ఆయన ఒక చమత్కారంగా మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదంగా మారాయి. దాని మీద హిందూ సంఘాలు కానీ తర్వాత హిందుత్వవాదులు కానీ చాలా బలంగా దాడి చేసే ప్రయత్నం చేశారు నటుడు ప్రకాష్ మీద. మీరు ఏమంటారు దీన్ని? అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు సపోజు హిందూ మతం మీద చేసినంత ఈచీగా ఇంకా ఏ మతం మీద ఎవరు ఇక్కడ చేసే పరిస్థితి లేదు. దమ్ము లేదు. ఇదే వ్యాఖ్యలు ఎవరైనా తమాషకైనా సరదాకైనా ఏ ముస్లిం మీద లేకపోతే ఇస్లాం మీదో లేకపోతే క్రైస్తవం మీదో చేస్తే బగ్గున మండిపోతుంది. కానీ హిందూ మతంలో ఎందుకు ఇట్లాంటి ఇది? అంటే ఇది ఒక ఉదాసీనత అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి? అంటే అనాదిగా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పి బ్రెయిన్ ట్యూన్ చేశారంటే అన్నిటి కూడా భరించాలి. అంటే పక్కనోడు అవివేకంగా మాట్లాడినా కూడా నువ్వే సర్దుకుపో. మనం ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాం. పిల్లల్లో చిన్నవాళ్ళు ఏమైనా చేస్తా ఉంటే నువ్వు పెద్దోడే కదా, నువ్వు సర్దుకుపో అని మనకు ఒక పెద్దరికం అంటగట్టి మన ధర్మం చాలా గొప్పది, మనం చాలా గొప్పవాళ్ళం, ఇటువంటి అలుపులు ఏమైనా మాట్లాడినా కూడా మనం దాన్ని విస్మరించాలి, దాంట్లో మనం పట్టించుకోకూడదని ఒక బ్రెయిన్ వాష్ చేశారు చూసారా, అదే తప్పు. కాబట్టి ఇక్కడ పెద్దన్న పాత్ర కాదు, పెద్దన్నకి బెత్తం పట్టుకోవడం కూడా వచ్చు, 4 పీకడం కూడా వచ్చు అనే ఒక భావన రావాలి హిందువుల్లో. ఎందుకంటే ధర్మం పట్ల నేను ఇంకా బెత్తం పెట్టుకోవాలి, కొట్టాలంటున్నాను. బెత్తం అంటే ఒక స్టిక్ అంటున్నాను. అన్య మతస్థుల్లో అలాంటి, ఇందాక మీరు ఒకటి అన్నారు, అన్య మతస్థుల్లో అలా చేస్తే ఒక కార్టూన్ తప్పుగా గీసినందుకు మీరు చూశారు కదా. ఇస్లాం గురించి మాట్లాడితే ఒక 59 దేశాలు బగ్గుమంటాయి. అవును, 59 దేశాలు బగ్గుమంటాయి. అవును. క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే ఒక 100 పైన దేశాలు, 125-140 దేశాలు బగ్గుమంటాయి. హిందుత్వం గురించి మాట్లాడితే మనం కనీసం కర్రేనా అంటున్నాను, ఇంకా అంతకంటే మాట్లాడలేరు.
ఎందుకంటే ఇప్పటికైనా హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. పిచ్చగా వాగుతే, ఎవరి మతాలను కించపరిచినా పిచ్చగా వాగుతే ఊరుకునేది లేదు అనేది ఒకటేనండి. ఇలాంటి వాళ్ళకి చేయాల్సింది హిందూ సమాజం ఎటువంటి తీర్పునివ్వాలి అంటే, మాటలతో కొట్టి ఒక్కసారి చంపుడు నేనేమంటానంటే, వాళ్ళు ఎవరో మిగతా వాళ్ళు అలాంటి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు ఏమన్నా వాళ్ళైతే చంపేస్తారనే భయం అని ఉంటుంది. ఇక్కడ హిందువుల్లో సహనం ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ కదా. హిందువుల ట్రీట్మెంట్ వేరుగా ఉండాలి. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే, మనము హార్ష్గా ఇవ్వం, కానీ ఆ దెబ్బ జీవితాంతం ఆ నొప్పి కలుగుతూనే ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి హిందూ సమాజం. ఈ ప్రకాష్ రాజ్ అనే ఒక పనికిరానోడిది, వీడికి ఎవరికైతే మన రామయ్య పురుషోత్తముడు, మర్యాద పురుషుడు, కేవలం భారతదేశంలో కాదు, నిన్న కూడా ఇండోనేషియాలో అద్భుతంగా కూడా, ఇండోనేషియా ఇస్లామిక్ నేషన్, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, ఇవన్నీ ఈ నేషన్స్ మీరు అంతెందుకు, మనకి మొన్న అబుదాబి ఇలాంటి ఇస్లామిక్ నేషన్స్లో కూడా మన గుళ్ళు కడుతున్నారు. తర్వాత చక్కగా కూడా ఈరోజు ఆరాధన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా రామాయణ మహాభారతాలు మీరు ఇండోనేషియాలో కానీ ఇటువంటి దేశాల్లో కూడా మనకి ఇప్పటికీ కూడా వాళ్ళు కథల రూపంలో వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటూ, ఇప్పటికీ కూడా రాముడు అంటే ఎంత గొప్పగా కూడా అన్ని దేశాలలో వాళ్ళు చెప్పుకుంటూ, ఆ దేశాలలో అంతెందుకు, అవి ఇస్లాం పాటించే దేశాల గురించి చెప్తున్నా, క్రిస్టియానిటీ పాటించే దేశాల్లో కూడా ఈరోజు మన ఒక సనాతన విలువలు, మన ధార్మికత, మన ఒక విలువలు, ఆధ్యాత్మిక విలువలు తెలుసుకొని, ఇందులో అద్భుతమైన ప్రశాంతత ఉంది, నైతిక విలువలు ఉన్నాయి, జీవన శైలి ఎలా ఉండాలో నేర్పించే సనాతనము అని గ్రహించి అద్భుతమైన మార్గాన్ని వాళ్ళు పూర్తిగా కూడా అనేక పాశ్చాత్య దేశాల కూడా వాళ్ళందరూ ఆచరిస్తే, వీడెవడండి, ఇతనికి ఏమిటి అస్తిత్వం, ఇతని అస్తిత్వం ఏముందని అతని నుంచి మనం మాట్లాడుతున్నాం నాకు తెలియట్లా. అతనికి అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని వ్యక్తులకు, అజ్ఞానులతో మనం మాట్లాడడం వృధా. అతను ఒక అజ్ఞాని, అతనికి అస్తిత్వం లేదు, నిజంగా లేదు. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడు రాముడు. ఎక్కడైనా వినండి, ఇన్ని దేశాలలో కూడా రామరాజ్యం అనే ఒక ఆ పిలుపు కేవలం మన దగ్గర మాత్రమే, అంటే ప్రపంచంలో ఇంకా ఏ రాజ్యాలను కూడా రామరాజ్యం అనలేదు. అంతటి సువర్ణ రోజులు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అతనికి వ్యాఖ్యలు మళ్ళీ వక్రీకరించడం కూడా, అతను మాట్లాడేవే వంకర మాటలు, ఆ వంకర మాటల్ని కూడా ఇంటర్ప్రిట్ చేసే అంతటి సామర్థ్యం అయితే, ఆ వంకర మాటల్ని ఇంటర్ప్రిట్ చేసే అంత ఇదైతే లేదండి. ఎందుకంటే ఈరోజు హిందూ సమాజం ఒక తీర్పు ఇస్తుంది. ప్రకాష్ రాజ్ అనే ఒక మూర్ఖుడే, ఆ మూర్ఖుడికి ఇచ్చే తీర్పు ఏం చెప్పమంటారా, వాడు చేసే ప్రతి సినిమాని బాయ్కట్ చేయడం. ప్రకాష్ రాజు సినిమాలో నటిస్తే ఆ సినిమాలు మేము చూడము, ఏ హిందువు చూడడు. ఈ రక్తం, ఈరోజు మర్యాద పురుషోత్తమ రామయ్య రక్తము, ఆ DNA మా భారతీయుల్లో ఉంది, భారతీయ తత్వంలో ఉంది. హిందువులే కాదండి, ఆ రక్తం ఈరోజు భారతీయుల్లో ఉంది. మనం భారతీయులను చెప్పుకున్న ఎవరైనా, మరీ ముఖ్యంగా హిందువులు ఎవరైనా కూడా ఈరోజు ఆ రామయ్య వారసులుగా కూడా, మీరు గనక, నేను సినీ పరిశ్రమని రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను సినిమా ఇండస్ట్రీకి, ప్రకాష్ రాజ్ అనే ఒక పనికిరాని వాడు సినిమాలో వాళ్ళని పెట్టుకుంటే హిందూ సమాజం ఆ సినిమానే బాయ్కట్ చేయాలి. ఇదే పనిష్మెంట్ అతనికి. ఈరోజు సినిమా సమాజం అతన్ని వెలేయాలండి, నైతికంగా వెలేయాలి. ఎందుకంటేనండి సినిమాలు కూడా ఈరోజు రాముడు, కృష్ణుడు అని, మొన్న కూడా ధార్మిక సినిమాలు ఎన్ని తీస్తున్నారండి. ఈరోజు సినిమా అంటే ఇతిహాసాలు, రామాయణ, మహాభారత, భాగవతాల మీద సినిమాలు తీస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా, జనం చూస్తున్నారు కదా. హనుమంతుల వారి మీద కానీ సినిమాలు అన్ని తీస్తుంటే కోట్ల రూపాయలు పరిశ్రమకు వస్తున్నాయి కదా. అంటే మన ఇతిహాసాలు, మన ఒక ఆధ్యాత్మిక చింతన మీద అనేకమైన సినిమాలు తీస్తున్న సినీ ప్రముఖులు మన ఆ దేవీ దేవతలనే ఇలాంటి మూర్ఖుడు ఇటువంటి పనికిరాని ప్రసంగాలు చేస్తున్నాడంటే చమత్కారమా? ఏముంటుంది చమత్కారం అందులో? అది చమత్కారమా? పైత్యం కూడా కాదు అది. ఇట్ ఈస్ అన్ డెలిబరేట్ వే ఆఫ్ ఇన్సల్టింగ్ అ రిలీజియన్. డెలిబరేట్, అది ఉద్దేశపూర్వకంగా, మామూలు ఉద్దేశం కూడా కాదు, చాలా స్ట్రాంగ్ ఉద్దేశపూర్వకంగా హేళనతో మన రామాయణ అనేందుకు అతనికి ఎంత ధైర్యం. కాబట్టి సినీ పరిశ్రమ కూడా మేము అపీల్ చేస్తూ ఉన్నాము, దయచేసి ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తిని
తెలుగు సినిమాల్లో పెట్టిన ఏ సినిమాల్లో పెట్టినా కూడా ఆ సినిమాలు హిందూ లోకం అంతా కూడా బాయ్కట్ చేస్తుంది, ఆ సినిమాలనే ఆదరించరు. ఎందుకంటే ఇది నైతిక విలువ, సినీ పరిశ్రమకి ఒక నైతిక విలువలతో ఉన్న ఆ పరిశ్రమ, నేను అదే కోరుకుంటున్నా, ఒక నైతిక విలువలుగా మీరు చూడండి. అనేక దేవీ దేవత సినిమాలు మీరు తీస్తున్నప్పుడు ఆ దేవుణ్ణే ఇలాంటి మూర్ఖుడు అవమానిస్తున్నప్పుడు మీరు ఉపేక్షిస్తారా? అతన్ని మళ్ళీ సినిమాలో పెట్టుకుంటారా? అతనికి మళ్ళీ ఆ వేషాలు ఇస్తారా? వేషాలు వేసుకునే అతనికే అంతటి ఇది ఉంటే సాక్షాత్తు మన జీవితాలను గమ్యాన్ని చూపించే ఆ పరమాత్ముడి గురించి మాట్లాడే హక్కు ఇతనికి ఎక్కడుందండి? ఇతని జీవితం అంతా నటనే. సినిమాలో నటిస్తూ నిజ జీవితంలో కూడా ఎవరినో మెప్పించడానికి, ఏ పొలిటికల్ పార్టీ వాడిని మెప్పించడానికో నాకు తెలియదు, ఎవరినో మెప్పించడానికే అలాంటి మాటలు. ఈరోజు సనాతన హైందవ ధర్మాన్ని ఏ పొలిటికల్ పార్టీకి మెప్పిస్తున్నాడో, లేకపోతే ఇంకెవరికైనా మెప్పించడానికో అలాంటి మాటలు మాట్లాడితే ఇది ఎంతవరకు సమంజసం? నటన. కాబట్టి అతని నటన కపటం, నిజమైన నటన కాదు అతనిది. అతని నటన మొత్తం కపటం, అందులో పూర్తిగా కుళ్ళు, కుతంత్రం, కపటం మాత్రమే ఉన్నాయి. కాబట్టి అలాంటి కపటం ఉన్న వ్యక్తులను నాకు తెలిసి సినిమా పరిశ్రమ లాంటి గొప్ప పరిశ్రమ అతనికి తావివ్వకూడదు, అతని సినిమాల్లో తీసుకోకూడదు. అలాంటి సోషల్ బాయ్కట్ చేయాలి. మరీ ముఖ్యంగా హిందూ సమాజం సోషల్ బాయ్కట్ చేయండి. బాయ్కాట్ ప్రకాష్ రాజ్, అన్ని రకాలుగా బాయ్కాట్. అంతే. మర్యాద పురుషోత్తముడిని అవమానిస్తే ఎంత నరకం ఉంటుందో ఇహలోకంలో, ఎక్కడో కాదు, బతుకుండగా ఎంత నరకం ఉంటుందో అతనికి తెలియాలి. కాబట్టి హిందూ సమాజాన్ని హేళన చేసి హిందూ సమాజానికే కాదు యావత్ ప్రపంచానికే మార్గదర్శకుడైన ఆ మర్యాద పురుషోత్తముడిని అవమానిస్తే బతుకు ఎంత అంధకారంలో నెట్టబడుతుందని అతనికి తెలియాలి. సామాజిక బహిష్కరణ ప్రకాష్ రాజ్ మీద జరగాలి. సోషల్లీ బాయ్కాట్ ప్రకాష్ రాజ్. థ్యాంక్ యూ అండి యమునా గారు, చాలా మంచి విషయాలు చెప్పారు.